హలో దోస్తులు, నేనైతే హోటల్లోకి వచ్చినా అని చెప్పినా కదా. ఇంకా ముందు వీడియోలో అయితే పునుగులు వేస్తున్నా, ఇప్పుడు మిర్చి బజ్జీలు వేస్తున్నా అనమాట. ఫస్ట్ మిర్చిలు అయితే మంచిగా కాట్లు పెట్టేసుకుని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేస్తున్నా. గింజలు ఉంటే పట్టు అంటే నూనెలు వేస్తే, అందుకే నీట్ గా తీసేసుకోవాలి గింజల్ని. ఇంకా దాంట్లోకి పెట్టాల్సిన కొంచెం మసాలా ఉంటే అవి పెట్టేస్తున్నా. ఆల్రెడీ మా అత్తమ్మ పిండి కలిపి పెట్టేసింది, ఇంకా నేను వేయడమే అవి. ఇట్లని పొయ్యి చూసినదా ఎట్లా సెట్ చేసుకుందో మా అత్తమ్మ కూర్చొని వేయడానికి. ఆ పొయ్యి కూడా మంచిగా కూర్చుంటే అందటట్టు ఉందన్నమాట. ఇంకా ఆయిల్ అయితే మంచిగా వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే వేసేస్తున్నా. బజ్జీలు వేసేటప్పుడు ఒక సైడ్ పిండిని రాకుండా చూసుకోవాలి, మంచిగా గాలుతాయి అనమాట. లోపల మిరపకాయ కూడా మంచిగా గాలుతుంది. నేనైతే 2-3 ప్లేట్లకు వేస్తున్నా. ఒక ప్లేట్ కి వచ్చేసి 4 బజ్జీలు వస్తాయి. ఆల్రెడీ గిరాకీ వచ్చింది అనమాట, అందుకే ఫాస్ట్ గా వేస్తున్నా. నూనె మరీ వేడిగా ఉండొద్దు వేసేటప్పుడు, లోపల గాలవు. మంచి కాలినట్టే ఉంటాయి కానీ లోపల పచ్చిగా ఉంటది, అందుకే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇంకా 2 సైడ్లు మనం ఏదైనా పుల్ల సహాయంతో ఇంకా అటు ఇటు అనుకుంటూ మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఆమె అయితే ఇంకా లోపల తీసుకుపోయి గిరాకీకి అయితే ఇచ్చేస్తున్నాడు.